ఖ్వాజా, మా మీద దయ చూపించండి. ఒక విన్నపంతో మీ దర్శనం కోసం దర్గాకొచ్చాను. మొఘలుల కీర్తి ఆకాశాన్నంటాలి. ఒక సుస్థిరమైన సువిశాలమైన హిందుస్థాన్ ఏర్పడాలి. మా లక్ష్య సాధనలో మేం విజయం సాధించాలని అల్లా తరపున మమ్మలను దీవించండి. ఆమీన్. సలాం అలైకుం. వాలేకుం అస్సలాం. సలాం అలైకుం బేటా. అంతా క్షేమమైన షరీఫుద్దీన్? క్షేమమే హుజూర్ ఆలంపన. సెలవేయండి ఖాన్ బాబా. జలాల్, అజ్మీర్కు వస్తుండగా దారిలో మా ముందు ఓ సంఘటన జరిగింది. కొందరు రాజపుత్రులు దర్గాకొస్తున్న ముస్లిం యాత్రికుల్ని అడ్డగించారు. దానితో చిన్న తగవు జరిగింది. ఇటువంటి చిన్న చిన్న తగవులే ఒక్కొక్కప్పుడు యుద్ధాలకు దారితీసే అవకాశం ఉంది. అయితే అజ్మీర్ బాటలో రక్షణ దళాలను పెంచాలంటారా? హుజూర్ ఆలంపన, వెంటనే హుకుం జారీ చేస్తాం. ఎక్కడెక్కడని హుకుం జారీ చేస్తారు షరీఫుద్దీన్. అజ్మీర్ ఒక్కటే కాదు, గుజరాత్ నౌకాశ్రయానికి వెళ్లే మార్గం పొడవునా దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. అందువల్ల హజ్ యాత్రికులు ఇబ్బందులకు గురవుతున్నారు. అజ్మీర్కు వచ్చే బాట ఎవరి ఆధీనంలో ఉంది? ఆమిర్ మహారాజు బార్మల్ ఆధీనంలో. ఖాన్ బాబా, అమీర్ మహారాజాన భార్మల్ గారికి మా మాటగా ఈ సమాచారాన్ని అందజేయండి. మేం వారి కుమార్తెను సగౌరవంగా నిఖా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా మరో విషయం, ప్రజా సమైక్యత సంక్షేమాల కోసం మేము ఈ సంబంధాన్ని అంగీకరిస్తున్నామని తెలియజేయండి. కానీ హుజూర్, ఒక్కసారి ఆలోచించండి. వారు రాజపుత్రులు, హిందువులు. ఈ నికా ఎంతవరకు సమంజసం అంటారు? ఆలంపన, తమరు మరోసారి ఆలోచించాలి. షరీఫుద్దీన్, మేం బాగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాం. మీకు తెలుసు కదా ఖాన్ బాబా, మనందరికీ గౌరవనీయులైన భైరం ఖాన్ బాబా చాలా కాలం మా పేరును ఉపయోగించి మొఘలుల కీర్తి పెంచారు. అవన్నీ గమనించిన మేము అనుక్షణం ఆలోచిస్తూనే ఉన్నాం. మునుపటి మొఘల్ చక్రవర్తులు ఎందుకు హిందుస్థాన్పై సంపూర్ణంగా పట్టు సాధించలేకపోయారా అని. మొత్తం హిందుస్థాన్ని సాధించాలన్న మా కల గురించి ఆలోచిస్తూనే ఉన్నాం. చేరవలసిన గమ్యం తెలుసు, కానీ అది చేరే మార్గమే తెలియదు. వివాహం అనే బంధంతో బంధుత్వాన్ని జోడించుకునే అవకాశమే అల్లా ఇచ్చిన సూచన. నా కలను నిజం చేసుకునే అదృష్టాన్ని ప్రసాదించావల్లా. ఖాన్ బాబా, వెంటనే కబురు పంపించండి. తండ్రి గారు, వారు మొఘల్ వంశీయులు. అజబ్గఢ్ రాకుమారుడు రతన్ సింగ్ తో నిశ్చయం జరిగినప్పుడు మేమేమీ మాట్లాడలేకపోయాం. ఎందుకంటే అప్పుడు తెలిసి తెలియని వయసు. మీ మాట ప్రకారమే ఆ పరిస్థితులకు అలవాటు పడిపోయాం. కానీ ఇప్పుడు మీ కుమార్తెను వివాహం చేసి పంపాలనుకుంటున్నది కనీసం మన సంస్కృతితో సంబంధం లేని చోటుకు. జోధ, మేము తండ్రిగా తమ మనసును బాగా అర్థం చేసుకోగలం. మీ నరాల్లోనూ హైందవ సంస్కృతి జీర్ణించుకొని ఉంది. కానీ అజబ్గఢ్ వాళ్ళు మన సంబంధాన్ని తిరస్కరించారు. చెప్పడానికి నోరు రావడం లేదు, కానీ మీ తండ్రి కోసం కాకున్నా మీ ప్రజల కోసమైనా, మన ప్రజల శ్రేయస్సు కోసమైనా ఈ చేదును తప్పక భరించవలసిందే. మా భాయిజాన్ గారికి నిఖా జరగబోతున్నట్టు సమాచారం వచ్చిందట. ఈ శుభవార్త విని నాకు పట్టలేని సంతోషం కలుగుతోంది. అమ్మీజాన్ అధికారిక పర్యటనలో ఉన్నారు. మనం వెంటనే ఇక్కడికి వెళ్ళాలి. అక్కడ చేయవలసిన పనులు తమ ఆవేశాన్ని కాస్త అదుపులో ఉంచుకోండి బేగం. తమరికేమైనా తెలుసా ఈ నిఖా ఎవరితో జరగబోతోందో? ఆమేర్ రాజకుమారి జోధాతో.
ఒక హిందువుతో. శ్రద్ధగా వినండి బేగం, ఈ మతాంతర వివాహానికి మేము వెళ్ళడం లేదు. మీరు వెళ్ళకూడదు. మేం చెప్పేది భాయిజాన్, మమ్మల్ని క్షమించండి. లేదు లేదు, మాకు సుజామల్ అన్నగారి పరిస్థితి తెలిసి కూడా వారికి ఉత్తరాన్ని ఎలా పంపగలం? నన్ను క్షమించండి జోదా. ఒకవేళ రాకుమారుడు రతన్ సింగ్ గారికి మిమ్మల్ని వివాహం ఆడడం ఇప్పటికీ ఇష్టమేనేమో. ఈ వివాహం మీకు అంగీకారం కాదని వెంటనే వారికి సందేశాన్ని పంపించాలి. అప్పుడే బహుశా. వద్దు మాధవి, అటువంటి పని చేసి మన తండ్రి గారిని బాధ పెట్టకూడదు. మొఘల్ సామ్రాట్ని మేం వివాహం చేసుకుంటే గనక మన రాజ్యం సురక్షితంగా ఉంటుందని వారి అభిప్రాయం. అందరూ వెళ్ళండి. ఒక మార్గం ఉంది. వివాహం జరిగే మండపంలో నీకు బదులుగా మన దాసీలలో ఎవరినైనా కూర్చోబెడితే, ఎలాగూ ఆయన ఇంతవరకు నిన్ను చూడలేదుగా. వద్దమ్మా, రేపో మాపో నిజం తెలిసిందంటే అమీర్ రాజ్యం మొఘల్ సామ్రాట్ కోపాగ్నికి బలైపోతుంది. ఈ మోసం ఎప్పుడైనా బయటపడొచ్చు. అయితే నువ్వో పంచే. ఈ విషయాన్ని నుంచో అవమానాన్ని సహించడం కంటే దీన్ని తాగడమే మేలు. మహారాణి, మేమొక నిర్ణయానికి వచ్చాము. ఈ వివాహానికి అంగీకరించే ముందు షెహన్షా గారిని ఏకాంతంగా కలవాలి. మావి కొన్ని షరతులున్నాయి. అంతేకాదు జహాపన, ఆమె తమర్ని తమ ఏకాంత మందిరానికి విచ్చేయమని విన్నవించుకుంటున్నారు. ఈ షరతులేమిటి? మాకు తెలియదు. క్షమించండి. రాకుమారి మాకు చెప్పడానికి నిరాకరించారు. మొఘల్ సామ్రాట్కు సుస్వాగతం. మా మాటను మన్నించి మీరు ఇంత దూరం శ్రమపడి విచ్చేసినందుకు మీకెలా కృతజ్ఞతలు తెలపాలో అర్థం కావటం లేదు. మావి 2 షరతులు. వాటిని అంగీకరించిన పిమ్మటే మిమ్ములను వివాహం ఆడగలము. అవేమిటి? మా మొదటి షరతు, మా సంప్రదాయాన్ని, నమ్మకాలను, జీవన విధానాన్ని కొనసాగించే స్వాతంత్ర్యాన్ని ఇవ్వాలి. ఎట్టి పరిస్థితిలోనూ మమ్ములను మతం మార్చుకొనమని బలవంత పెట్టకూడదు. తమకు సమ్మతమేనా? ఇంకా మాతో పాటు మా దేవుడి విగ్రహాన్ని తెచ్చుకొనివ్వాలి. దాన్ని ప్రతిష్ఠించేందుకు మా నివాస ప్రదేశంలో ఒక మందిరాన్ని నిర్మించాలి. ఇవే మా 2 షరతులు.
బార్మల్ మహారాజు గారి కుమార్తె ఈ సామ్రాట్ ముందు 2 షరతులుంచారు. వాటికి అంగీకరిస్తేనే వారు మాతో నిఖాకి సరే అని అంటారు. మొదటిది, వివాహం తరువాత వారు వారి మతాన్ని, వారి సాంప్రదాయాలను పాటిస్తారట. ఇక రెండవది, మొఘల్ కోటలో వారి నివాసం వద్ద ఒక కోవెలను నిర్మించాలట. మేము మొట్టమొదటిసారిగా రాజపుత్రులు గౌరవ మర్యాదలకు ఎంత విలువనిస్తారో కళ్ళారా చూశాం. ఆమేర్ రాజకుమారి చూపిన ధైర్యానికి, ముక్కుసూటితనానికి సలాం చేస్తున్నాం. కానీ మేం కూడా వారిలాగే ఈ గడ్డ మీదే మా తల్లిదండ్రులకు జన్మించామని తెలియజేయాలనుకుంటున్నాం. మాక్కూడా అటువంటి నియమాలే ఉంటాయి. ఇక అమేర్ దేశ రాజకుమారి జోదాతో వివాహం జరగడం మాకు సమ్మతమే. వారి షరతులకు అంగీకరిస్తున్నాం. అల్లా సాక్షిగా నెరవేరుస్తాం.
ఈ విముఖతకు అర్థం? ఈ నిఖాలో మీకు సంతోషం లేదా? నచ్చని బంధాన్ని తెంచుకునే హక్కు ఇస్లాం ఆడవారికి కూడా ఇచ్చింది. ఒకవేళ మాకు దగ్గరవడం మీకిష్టం లేకపోతే ఖుల్లా మార్గం తెరిచే ఉంది. మీకా హక్కుంది. మాతో బంధాన్ని తెంచుకుని మీరు స్వతంత్రులు కావచ్చు. ఖులా ఆచారం తమకుండొచ్చు, కానీ ఇది మాకు 7 జన్మల బంధం. తమరు మా షరతులను అంగీకరించి మాకు స్వేచ్ఛనిచ్చినందుకు కృతజ్ఞతలు. కానీ ఎందుకో తెలియదు, మనసులో ఏదో అలజడి మొదలయ్యింది. ఈ వివాహం జరిగినా మా మనసు ఎందుకో స్పందించలేదు. ఒకవేళ దానికి కారణం మన మతములో, మన సంస్కృతిలో వేరు కావడమేమో. మేం వివాహానికి అంగీకరించాం, కానీ ఇప్పటి వరకు ఒకటయ్యేందుకు మా మనసు సిద్ధం కాలేదు. మేము మిమ్మల్ని గౌరవిస్తున్నాం, మీ ప్రతి మాటను గౌరవిస్తున్నాం. ఏ విధంగానూ మిమ్మల్ని బలవంతం చెయ్యం. నేటి నుంచి మీ మనసులో మాకు స్థానం ఏర్పడే వరకు మీకు దూరంగానే ఉంటాం. ఖుదా మీకు మనశ్శాంతినివ్వాలి. షెహన్షా గారు ఎక్కడున్నారు? ఏదో ముఖ్యమైన పని మీద మాల్వా వెళ్తున్నారు. అంతా సవ్యంగానే ఉందిగా మహారాణి? వీరే షెహన్షా గారి తల్లిగారు, రాజమాత హమీదా బాను బేగం. సుస్వాగతం. మీ రాక మాకు ఆనందాన్ని కలిగిస్తోంది. అల్లా మిమ్మల్ని చల్లగా కాపాడతాడు. మిమ్మల్ని కలకాలం సంతోషంగా ఉంచుతాడు. ఆమీన్. వీరిని పరిచయం చేస్తాం. వీరే మహమ్మంగా.
జలాల్కు పెంపుడు తల్లిగారు. నిజం చెప్పాలంటే వీరు కన్న తల్లి కంటే ఎక్కువ. పైగా ముఘల్ దర్బార్లో మంత్రివర్యులు. గుర్తుంచుకోండి జోధా, మహామాంగా గారిది ప్రత్యేకమైన స్థానం. జలాల్ వీరిని ఉన్నతంగా భావిస్తారు, మాకంటే కూడా. మేము రాజ్య పర్యటనలోనే ఉంటాం. 15 సంవత్సరాల పాటు మేం దూరంగా ఉన్నప్పుడు జలాల్కు పాలిచ్చి కన్నతల్లిలా పెంచింది ఈ మహమ్మంగా గారే. ఒకవేళ ఎప్పుడైనా సరే మా మాటను కాదనవచ్చునేమో గాని వారి మాటను మాత్రం జవదాటరు. మనసులో ఏ సంకోచమూ వద్దు రాకుమారి. ఇది తమరి ఇల్లే అనుకోండి. సలీమా, రాకుమారిని వారి మహలుకు తీసుకువెళ్ళు. చిత్తం, తమ ఆజ్ఞ. ఆగండి, మరో ఆచారం మిగిలింది. हाथ पकड़ से जा पे ले गयो बनड़ा लाड लड़ावे सा बाबो सारी प्यारी मारी बनड़ी मोर सचावे. సుస్వాగతం మహారాణి. తమ ఎర్రని పాదాలతో లోనకు ప్రవేశించండి. నాకెందుకో చాలా అనుమానంగా ఉంది. ఆమె ప్రతి కదలికను మనం అనుక్షణం గమనిస్తూనే ఉండాలి. దయచేయండి మహారాణి. ఇది మీరుండబోయే రాజమహల్ ప్రాంగణం. ఇదే మీ రాజమహల్. 5 భాగాలుగా ఉంటుంది మహారాణి. ఇది అతిథులతో సంభాషించు ప్రదేశం. దీని పేరు షాకు, దీని పేరు షురుక్కు. చాలా త్వరగా మాటలు నేర్చుకుంటాయి, వెంటనే లొడలొడా వాగేస్తాయి. ఇక ఇది మీరు నిదురించే శయనాగారం. ఇది దుస్తులు మార్చుకునే ప్రదేశం. ఇక్కడ నుండి తమరు బయట దృశ్యాలను వీక్షించవచ్చు. ఇక తర్వాతది ప్రార్థనా ప్రదేశం. అవును, తమరికి ఈ ప్రదేశం అక్కర్లేదనుకుంటాను. ఖచ్చితంగా కావలసి ఉంటుంది. ఇందులో మా కృష్ణ మందిరం నిర్మించబడుతుంది. అవునవును, అవును కదూ. ఇక ఉదయం సాయంత్రం రాజమహల్లో భజనల మీద భజనలు జరుగుతాయనుకుంటాను. నిమత్, తమరు విధించిన షరతుల గురించి మేం విన్నాం. నిజంగా తమరు చాలా అభినందనీయులు మహారాణి. మీరు ధైర్యంగా ఉండండి. ఇది మొఘల్ సామ్రాజ్యం. మీ దేవుడికి పెద్ద మందిరం నిర్మించబడుతుంది. అంత పెద్దది అవసరం లేదు. మా ప్రాంగణంలో చిన్న కోవెల చాలు. ఈ మాటను షెహన్షా గారికి తెలియచేయాలి. చిత్తం మహారాణి.